జనరల్గా హిందువులకి రాముడు అంటేనే ఓ సెంటిమెంట్. సో దీనికి సంబంధించి అయోధ్యలో మనం చూసుకోవచ్చు. అయోధ్య రామ మందిరం అనగానే మనందరం కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. హిందువులందరూ కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారు. గుడి నిర్మించినప్పుడు కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారు. అయితే దాన్ని ఎంతోమంది అక్కడికి వెళ్ళి చూడలేరు అనే ఉద్దేశంతో కావచ్చు, లేదంటే కొంతమంది హిందువులకి దీన్ని చూపించాలి, కొంతమంది ఎందుకంటే ఒక ఎగ్జిబిషన్లా పెట్టుకుంటే బాగుంటుంది ఆలోచనతో కావచ్చు. విశాఖ ఆర్కే బీచ్లో దీన్ని అయితే కొంతమంది నిర్వాహకులు అయోధ్య రిప్లికా రామ మందిరం నుంచి ఆ మోడల్ రామ మందిరం అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. సో దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక ₹50 టికెట్ పెట్టి, సో అంటే ఎవరైతే సందర్శనార్థం ఏంటి రామ మందిరం సందర్శనార్థం వస్తారో వారికి ₹50 టికెట్ కూడా పెట్టడం జరిగింది. సో ఎంతోమంది భక్తులు కూడా వచ్చి ఒక రామ మందిరాన్ని అయితే సందర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అయితే దీనికి సంబంధించి రీసెంట్గా ఈమె ఒక 3-4 డేస్ నుంచి కూడా వివాదం కూడా చెలరవుతుంది. వీళ్ళందరూ కూడా ఈ నెల 29వ తేదీన రాములవారి కళ్యాణంపేట భద్రాచలం ఏదైతే మనకి ఎంతో పవిత్రంగా తెలుగు వారందరూ కూడా పవిత్రంగా భావించే భద్రాచలం రామమందిరం నుంచి వేద పండితులు వచ్చి కళ్యాణం చేస్తారని ఒక ప్రచారం జరిగింది. దానికి సంబంధించి సుమారు ₹3,000 టికెట్ కూడా పెట్టారని చెప్పేసి ఒక ప్రచారం అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదేవిధంగా భద్రాచలం ఎవరైతే ఎండోమెంట్ ఆఫీసర్ ఆయన కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉందో, ఇటు పరిస్థితిలో మాకు సంబంధం లేదు, మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు, మేము కూడా అక్కడికి వెళ్ళి ఇటువంటి కళ్యాణం చేసే పరిస్థితి అయితే లేదని చెప్పి కూడా వాళ్ళు కూడా స్పందించలేదు. సో అయితే అసలు ఏంటి వివాదం ఏంటి, ఎందుకలా ప్రచారమా, ఇది నిజమా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకి ఏదైతే విశాఖ ఆర్కే బీచ్లో అయోధ్య రిప్లికా రామ మందిరాన్ని ఏర్పాటు చేశారో ఆ నిర్వాహకులు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటండి ఇది వివాదం ఏంటి, అసలు ఈ ₹3,000 టికెట్ ఏంటి, భద్రాచలం ఆస్థాన వేద పండితులు వస్తారని చెప్పేసి రాముల వారి కళ్యాణం చేస్తారనే ప్రచారం జరుగుతుంది. అసలు ఎంతవరకు వాస్తవం ఇది? జై శ్రీరామ్ సార్. టికెట్ ప్రైస్ అయితే మనం అయితే అఫీషియల్గా ఏమీ రిలీజ్ చేయలేదని మొత్తం ఉచితంగానే పెడదామని డిసైడ్ అయ్యండి. కళ్యాణం అయితే 29th ఫిక్స్ చేసాం డేట్ అయితేనే, ఇంకా అరేంజ్మెంట్స్ అయితే ఇంకేం చేయలేదు. దీనికంటూ భద్రాచలం ప్రింటింగ్ మిస్టేక్ వల్ల భద్రాచలం పండితుల చేత అని మేము చెప్తే ఆస్థాన పండితుల చేత అని మన ప్రింటింగ్ అయిన 7 డిజిటల్స్ బాలు గారు వేస్తారండి. వాళ్ళు కూడా రెక్టిఫై చేసుకుని తప్పు మేమే చేసామని చెప్పారు. దీనికి భద్రాచలం నుంచి ఈవో గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. మాతో పర్మిషన్ లేకుండా మీరు వేయడం తప్పు కదా అని చెప్పారు. టైపింగ్ మిస్టేక్ వల్ల ప్రింటింగ్ మిస్టేక్ జరిగిందని మేము కూడా చెప్పేసి మాట్లాడామండి. సో మీరు ఇప్పుడు కూడా భద్రాచలం పండితులు అని చెప్తారు, అంటే మీకు తెలిసిన పండితులు అంటే ఆస్థాన పండితులు? మాకు తెలిసిన రామలింగేశ్వర శర్మ గారు వారి ఆధ్వర్యంలో వాళ్ళు తీసుకొస్తున్నారండి పండితుల్ని. భద్రాచలం నుంచి దేవస్థానానికి దీనికి సంబంధం లేదంటారు. సో అంటే మిస్టేక్ ఎక్కడ జరిగింది? టైపింగ్ మిస్టేక్ అండి, ఓన్లీ ప్రింటింగ్ మిస్టేక్ అయింది. అంటే మరి అలా అయితే ప్రజలు తప్పుదో పట్టించడం అవుతుంది కదా ఇదంతా కూడా. దాన్ని రెక్టిఫై చేసామండి ఆల్రెడీ. మళ్ళీ మార్చి భద్రాచలం పండితుల చేతని రామలింగేశ్వర శర్మ గారు ఆధ్వర్యంలో వేసామండి. సో దీనికి సంబంధించి ఇప్పటికే భద్రాచలం ఎండోమెంట్ ఆఫీసర్ కూడా రియాక్ట్ అయ్యారు, మమ్మల్ని ఎవరు సంప్రదించలేదని చెప్పారు. విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయింది. సో పోలీసులు మమ్మల్ని సంప్రదించి అడిగారండి. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇది రెక్టిఫై చేసుకోమని చెప్పారండి, రెక్టిఫై చేసామండి. ఓకే, ఎస్ సార్. అంటే అసలు కొంతమంది హిందూ సంఘాలు కావచ్చు, కొంతమంది బీజేపీ నాయకులు మిమ్మల్ని వెనక నడిపిస్తున్నారనే ఆరోపణ కూడా ఉంది, దానిపై మీరేమంటారు? ఇది సనాతన ధర్మం కోసం విశాఖ తీరంలో ఏళ్ళని వేసాము సార్. ఇది ప్రజెంట్ అయితే దీనికి కూడా ఎంట్రీ టికెట్ కేవలం ₹50 పెట్టాము. అది మెయింటెనెన్స్ పర్పస్. దీనికంటే చాలా బడ్జెట్ అయ్యింది. జనాలు ఇబ్బంది పెట్టాలని కూడా ఎప్పుడు డబ్బుల గురించే పెట్టలేదు ఇక్కడ. ఓన్లీ సనాతన ధర్మం కోసం ఉత్తరాంధ్ర ప్రజలకు అయోధ్య రామ మందిరం వెళ్ళలేరు కాబట్టి ఇంత దూరం తీసుకురావడం అయితే జరిగిందండి. అంటే ఈ ఒక టికెట్ లాంటిది పెట్టి కూడా భారీగా వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి, దానిపై ఏమంటారు? టికెట్ అంటే ఇది అయితే వ్యాపారం కాదు, ఓన్లీ సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం కాపాడాలని వేసేవండి కేవలం. అంటే మీది ఏమైనా ఒక ట్రస్టా, లేదంటే మామూలుగా మీరు ఒక ఎగ్జిబిషన్స్ టైప్ అటువంటి ఇట్లా చేస్తుంటారు? ఎగ్జిబిషన్ టైప్ కాదు సార్, ఇది ఓన్లీ మా శ్రీ గరుడ రామ మందిర్ అనే మా గ్రూప్ అయితే వేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఏమైనా కేసులు పెట్టినట్టు మీకు చెప్పారా? మిమ్మల్ని స్టేషన్కి రావాలని, కోర్టుకి రావాలని చెప్పి ఏం చెప్పారా? స్టేషన్ నుంచి 3 టౌన్ నుంచి ఫోన్ చేశారండి. మా బావగారు అయిన దుర్గాప్రసాద్ గారు మొత్తం మాట్లాడారు వాళ్ళతో. ఆయన బయట ఉండడం వల్ల ఈవేళ నైట్ కంటే రేపు మార్నింగ్ అని వస్తారు, రేపు మార్నింగ్ వచ్చి మాట్లాడతారు సార్. సో అయితే ఇప్పుడు అంటే ఈ యొక్క మీడియా ముఖంగా మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే ఇటువంటి టికెట్ కానీ ఈ కళ్యాణానికి టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, భద్రాచలం వేద పండితులు కూడా రారు అని చెప్పదలుచుకున్నారా? భద్రాచలం దేవస్థానం నుంచి అయితే పండితులు రారు సార్. అది అయితే మేము ఎక్కడా కూడా చెప్పలేదు, చెప్పించలేదు సార్. అది ఓన్లీ రూమర్ స్ప్రెడ్ అవ్వడం వల్ల అలా చెప్పారు. భద్రాచలం పండితులు అయితే వస్తున్నారు, బయట పండితులు దేవస్థానానికి దీనికి సంబంధం లేదు సార్.
దీనికైనా ప్రింటింగ్ మిస్టేక్ అని బాలు గారు కూడా ఎక్కడ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో అంటే ఇప్పుడు ఈ యొక్క 3,000 రూపాయల టికెట్ కూడా లేనట్టేనా, ఇంకేమైనా టికెట్ ఉందా? టికెట్ అయితే ఏమీ లేదు సార్, అంటే ఎవరైనా ఫ్రీగా వచ్చి కళ్యాణం చూడొచ్చు. సార్. ఓకే, ఏంటి ఆ రోజు ప్రత్యేకత ఏంటి అసలు ఆ రోజు పెట్టడానికి? ఆ రోజు అంటే మామూలుగా ముహూర్తం డేట్ చూసి మంచి రోజుని పెట్టారు. ఉదయం అయితే అభిషేకం, మళ్ళీ నైట్కి కళ్యాణం జరుగుద్ది. అంటే అసలు ఇప్పుడు మీ నేటివ్ ఎక్కడ, స్పెసిఫిక్గా భద్రాచలం పండితులు అని ఎందుకు అసలు మెన్షన్ చేయాల్సి వచ్చింది? మా గురువు గారైన రామలింగేశ్వర శర్మ గారు ఉన్నారండి, ఆయన ద్వారా వస్తున్నారండి అక్కడ నుంచి. ఓకే, సో ఆయన నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? ఎందుకు ఇలా పెట్టారు, నా పేరు పెట్టినా సరిపోయేది కదా, ఎందుకు ఇలా? ఆయన ఆధ్వర్యంలో జరిగిందండి ఇది. ఓకే, మరి టైపింగ్ మిస్టేక్ వల్ల జరిగింది ఇదంతా. సో ఇది ఎటువంటి రాములవారి కళ్యాణ్కి ఎటువంటి టికెట్ లేదు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే భద్రాచలం దేవస్థానం వేద పండితులు కూడా రావడం లేదు. అంతా కూడా జస్ట్ ఒక టైపింగ్ మిస్టేక్లో డిజిటల్గా మేము ప్రచారం చేసేటప్పుడు జరిగిన మిస్టేక్ తప్ప ఎటువంటిది అంటే ప్రజలు మోసం చేయాలని ఉద్దేశం కాదని చెప్తున్నాం. అదేవిధంగా పోలీసులు కూడా మాట్లాడినప్పుడు రెక్టిఫై చేసుకుని వాళ్ళు కూడా చెప్పారని అయితే ఈ యొక్క ఏదైతే అయోధ్య రిపుల్గా రామ మందిరం ఉందో అక్కడ నిర్వాహకులు మనతో చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాముతో శివశంకర్, బిగ్ టీవీ, విశాఖపట్నం నుండి.